నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎలక్షన్స్ చూసాము. సో దీంట్లో మరి కాంగ్రెస్కి ధీటుగా బీఆర్ఎస్ ఒక గట్టి పోటీని ఇచ్చిందా లేదా అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. మనం మొన్న మొదటి విడత చూసాం తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్, అండ్ నిన్న చూసుకున్నట్టయితే రెండో విడత కూడా జరిగింది. మరి కాంగ్రెస్కి ధీటుగా బీఆర్ఎస్ నిలిచిందనే చెప్పొచ్చా లేదా? ఇంచుమించు 50% నువ్వు నేను పోరాటమే జరిగింది. ఓవరాల్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముఖ్యంగా సర్పంచ్ ఇలాంటి విషయంలో ప్రభుత్వ చిత్రత ఎక్కువ ఉంటే అంతా ఖాతాలో వేసుకోవడానికి చాలా ఈజియెస్ట్ వే. కానీ అయినా సరే 50%కి దగ్గర పరిమితమైన కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ అంటే ఈరోజు వాళ్ళు 2 years కంప్లీషన్లో నా దృష్టిలో అయితే 50% ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని అర్థం. 2 సంవత్సరాల్లోనే 50% అంటే మిగిలిన 3 ఏళ్ళ సంగతి అంటే ఆలోచించుకోమనండి. అంటే ఇప్పుడు వ్యతిరేకత ఉంటే ఒకవేళ ఇక్కడ జూబ్లీహిల్స్లో జరిగిన ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో అక్కడ మరి ఎట్లా సీట్ సాధించారు సార్ మరి కాంగ్రెస్ వాళ్ళు? నేను లోకల్ బాడీస్కి అడ్వాంటేజ్ గురించి మాట్లాడుతున్నాను. బై ఎలక్షన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ అంటారు. ఏమవుతుందంటే రూలింగ్ గవర్నమెంట్ ఉన్న దగ్గర అపోజిషన్ రోల్ అన్నది నల్లిఫై అవుతూ కనబడుతుంది అనుకో. రూలింగ్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఇక్కడ ఇప్పుడు తీవ్రమైన సమస్యలు అక్కడ ఉన్నాయి రహమత్ నగర్లో అండ్ ముఖ్యంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో. సో వాటిల్లో ఉన్న దగ్గర ఎప్పుడైతే మీకు ప్రజలు ఆలోచించేది ఏంటంటే వీళ్ళు అపోజిషన్ ఎంపీలను గెలిపించుకున్నాం కాబట్టి ఇది ఏమవట్లేదు కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ గెలిపించి ఇది ఏం ఉద్ధరిస్తారో చూద్దాం అనే కాన్సెప్టే 80-90% ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ అక్కడ తీసుకున్నారు లోకల్ బాడీ దీంట్లో. సో స్థానిక సంస్థలు. బట్ నేను మాట్లాడుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరు స్థానికంగా ఉన్నాడు దిక్కుదివానం లేని ఎలక్షన్, వాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద లేదా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద నిలబడ్డాడు. కానీ క్లెయిమ్ చేసుకునే టైంలో ఇది మావాడని వేసుకోవడానికి కూడా ప్రభుత్వం కనీసం చొరవ చూపించలేకపోయింది. అండ్ దాంట్లో 8 స్థానాలు దగ్గర ఎంపీలు బీజేపీ గెలిచి కాంగ్రెస్ 8 గెలిచి వీళ్ళకి అసలు ఉనికి లేని దగ్గర ఆ బీజేపీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. ఆ కరీంనగర్లో 29 స్థానాలు బండి సంజయ్ గెలిపించకపోతే వాళ్ళు గెలిచిన 89 స్థానాలు ఏడన్నారు కనుక్కోసారు వాళ్ళని. దేనికి ఎవరిని ఉద్ధరించడానికి మన నెత్తికి ఇక్కడ బీజేపీ వాళ్ళు. ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఈ స్థానిక సంస్థల పోరుల్లో ఒక ప్రభుత్వ ఆధిపత్యమే కనబడిన ఎలక్షన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అధికారంలో ఉన్నా కూడా అధికారంలో ఉండి, ఎందుకంటే 8 ఎంపీలు అసలు శూన్యం, డిపాజిట్ల పరిస్థితి కదా బీఆర్ఎస్ పార్టీకి. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు అన్నది చూసుకుంటే దక్షిణ తెలంగాణలో మళ్ళీ గుండు సున్నా ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నీకు. గ్రేటర్ హైదరాబాద్ రేడియస్, ఉత్తరానికి సిరిసిల్ల, ఈ కరీంనగర్ గజ్వేల్ ఏదో అంటారు. ఇవి కాకుండా మిగిలినవన్నీ లేవన్న దగ్గర వాళ్ళ డామినేషన్స్ చూపిస్తూ కనబడింది కదా. అంటే ఒక రకంగా అక్కడ ఉన్న గ్రామ స్థాయిలో చూసుకున్నట్టయితే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు సార్ మనం. ఆబ్వియస్లీ ఇప్పుడు పార్టీ పరంగా ప్రెజరైజ్ చేయలేని ఎలక్షన్ పార్టీ ఓన్ చేసుకోవడం 2 నిమిషాల పని. రాత్రి 5-10 ఇచ్చారు నువ్వు కాంగ్రెస్ అని కూడా ఉన్నది. గతంలో చాలాసార్లు ఉన్నాయి రూలింగ్ గవర్నమెంట్ అడ్వాంటేజ్. అలాంటి కూడా అనిపించుకోలేకపోతున్నారంటే ఇంకేంటి లేడి పని చేస్తుంటారు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడినంత ఈజీ కాదు కదా స్థానిక సంస్థల ఎలక్షన్స్. దానికి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది కదా సార్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక విధంగా వ్యతిరేకత కన్నా ఒక విధంగా మంచి మార్కులే పడ్డాయి. కలకత్తా ఇన్సిడెంట్ చూస్తే మన పోలీస్ వ్యవస్థ చాలా పకడ్బందీగా పటిష్టంగా చేసిందని చెప్పుకోవచ్చు. సో దానికన్నా ఇక్కడ ఓవరాల్ సినారియో తెలంగాణలో ముఖ చిత్రం మారడానికి వేదికలు క్రియేట్ అవుతున్నాయి. సమిట్ వల్ల కూడా ఎట్లాంటి ప్రయోజనం లేదంటారా సార్? గ్లోబల్ సమిట్ జరిగింది కదా, 4th సిటీ. అసలు 4th సిటీ అనేది ఇప్పుడు ఇంతవరకు ఎవరు మాట్లాడేది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. 4th సిటీ తర్వాత కదా సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగాయి. అవును సార్. నిజంగా దాంట్లో ఆ రేడియస్లో 4th సిటీ డైమెన్షన్స్లో ఉన్న 7 జిల్లాలతో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో తీవ్రమైన ప్రభావం కాంగ్రెస్ పార్టీ చూపించగలిగిందా? రంగారెడ్డి కానీ ఇలాంటి వాటిలో చూపించమని ఒకసారి. ఎందుకంటే ఈ స్టాటిస్టిక్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా జిల్లాల వారీగా కేటగారికల్గా ప్రభుత్వ వ్యతిరేకత మీదే నాకు ఎంఫసైజ్ చేస్తూ కనబడింది. కనీసం బీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లోకి రాకూడదు. ఎలాగో బీజేపీ పార్టీ వాళ్ళకి ఏదో గాలిపొడ వ్యాపారం గెలిచారు, ఏదో బండి సంజయ్ ఎటువంటి ఎలాగో పార్టీ పుష్టీకరించదు కాబట్టి ఆయన పోరాటం ఆయన వరకే పరిమితం అవుతుంది. అది ఆపేద్దాం. సో ఇక్కడికి వీళ్ళకి వచ్చేసరికి ఎంత ఎన్హాన్స్ అవ్వడానికి ఎట్లాంటి అడ్వాంటేజెస్ వచ్చాయి అది కనబడతాం. అంటే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరించడం కూడా జరిగింది. వాళ్ళు ప్రచారం చేస్తూనే ఒకవేళ వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు మళ్ళీ పేపర్లు పట్టుకొని నా దగ్గరికి రావాలి, మీ సమస్యలను నేను తీర్చాలంటే మళ్ళీ నా దగ్గరికి రావాలి, ఓటు వేయద్దని చెప్పినా కూడా భయపడలేదు అంటే మరి అంటే ఎంత వ్యతిరేకత ఉంటుంది? భయం పెడితే ఎవడ భయపడుతుంది? ప్రజాస్వామ్యం ఇది చేత నీకు చెప్తున్నా, నీ పనితీరు నీదే, కాగితం నీ దగ్గర పట్టుకొచ్చినా నీతో ఏం కాదన్న విషయం వాళ్ళు గ్రహించగలిగారు. ఏ ఎమ్మెల్యే అయితే ఆ విధంగా ప్రాతిపదికన మాట్లాడాడో నువ్వు అధికారంలో ఉండి కూడా నీతో ఏం కావట్లేదన్న విషయం కదా. దాన్ని ప్రభుత్వ వ్యతిరేకత అంటాను నేను బెదిరిస్తే ఏం లాభం, బెదిరించకపోతే ఏం లాభం, నీతో ఏం కాదన్న విషయం వాళ్ళు కంక్లూడ్ అయిపోయారు అక్కడ. కరెక్ట్ అంటారా అసలు? అట్లాంటి ప్రచారం అనేది కరెక్టా? ఇంకా దీనివల్ల ఇంకా వ్యతిరేకత వస్తుందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఓటు రూపంలో చూపిస్తున్నారు. ఇది
తో మమేకమైన ఎలక్షన్స్లో స్థానిక సంస్థల్లో బ్యాలెట్ పేపర్లు తప్ప ఇంకేం ఉండవు. సో బ్యాలెట్ పేపర్లో వాడు తీవ్రత వ్యతిరేకత ఎలా తయారు చేశాడు? రేపొద్దున ఇది స్ట్రెంత్ అవుతుంది కదా, గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ పటిష్టతకి ఎంత ఉపయోగపడుతుంది. సర్పంచ్లు పలానా పార్టీకి సింపథైజర్స్ ఇలాంటి వాళ్ళందరికీ క్షేత్రస్థాయిలో పెరుగుదల పెరిగింది అనుకో, తర్వాత వచ్చే రిజల్ట్స్ ఇట్ విల్ బి మోర్ ఫోకస్డ్. ఇవన్నీ జనరల్ ఎలక్షన్స్ చాలా లీడ్ అవుతాయి. ఇప్పుడు స్థానికంగా గెలిచిన వాళ్ళు అందరూ వాళ్ళే కదా, వాళ్ళ ప్రభావం నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఎంత ఉంటాయి అంటే ఇప్పుడు మీరు మన జనరల్ మిగిలిన 3 ఎలక్షన్స్ లో సర్పంచ్ నిధులు అని ఎంత చక్కగా ఇచ్చేస్తారో వాళ్ళు చూస్తారు. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా సార్, ఈజీగా బెటర్లే, ఇంకా అవ్వదంటారా? రిజర్వేషన్ ఇంకా తేలలేదు కదా. అంటే ఏంటి సార్ ఇంకా ఇంతేనా? ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో కూడా ఇంకా అవ్వకపోతే ఇంకా మరి పరిస్థితులు ఏంటంటారు సార్? జై చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ఎప్పుడు అలా దూరంలో ఉండొచ్చు. అంటే ఇక్కడ తెలంగాణలో జై చంద్రబాబు అనాలా సార్? అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటే, ఎందుకంటే ఆయన టర్మ్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాడు ఆయన. ఓకే, అంటే గురువు అడుగు జాడల్లో శిష్యులు గురువు శిష్యుడు నేను అన్నాను. ఇప్పుడు దేనికైనా ఒక మాంత్రికుడు మంత్రదండం తీసి ఒక మంత్రం చెప్పాడు అనుకో అన్నట్టు, స్థానిక సంస్థలకి ఎలక్షన్స్కి అనుకున్నాడు అనుకో ముఖ్యమంత్రి, జై చంద్రబాబు అనుకుంటే పెట్టక్కర్లేదు, ఏదో కథలు చెప్పుకొని కాలక్షేపం చేయొచ్చు. పెడితే ఈసారి బీసీ ఎఫెక్టివ్ అని చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అన్నిటికీ తీవ్ర ప్రభావం కనబడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ పార్టీ ఆచరించి చూపించాలి కదా. అంటే అక్కడ నుంచి అవ్వకపోయినా పార్టీ నుంచి ఇస్తామని చెప్పారు కదా సార్, అది దాని మీద కూడా ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు అంటారు? ఇప్పుడే లోకల్ అన్ని బయటపడతాయి కదా. ఇప్పుడు నేను బీసీ, నువ్వేమో రాజులు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు టికెట్ ఇచ్చి నీకు ఇవ్వలేదు అనుకో, నీ సామర్థ్యం ఇన్నాళ్ళు బట్టి ఎలక్షన్స్లోను క్షేత్రస్థాయిలోనూ 10 రూపాయలు ఖర్చు పెట్టిన బ్యాచ్ నువ్వు ఊరుకుంటారు. నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే స్థానికంగా ప్రతి ఒక్కడు పదవీ కాంక్షతో అర్రులు మిర్రులు చేస్తూ ఉంటారు. ప్రతి ఒడికి కావాలి పదవి. అలాంటి దగ్గర ఇవాళ నా కుల ప్రాతిపదిక మీద ఆల్రెడీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లోనే ఎలా ఆడి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలన్నవి చాలామంది నాయకులతో ప్రూవ్ అయింది ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి బాగా తెలుసు, మన చనిపోయిన పెద్ద మనిషి దామోదర్ రెడ్డి గారు తొంగతొత్తుని ఏ విధంగా శాసించాడో కాంగ్రెస్లో ఉన్న అందరికీ తెలుసు. అది మళ్ళీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈయన తెలిసి వాళ్ళు కొరితో తలగొక్కుంటారంటే ఆలోచించుకోమని అంతకనికి వెళ్ళి మరి దేనికోసం తీసుకొచ్చారు సార్ మరి బీసీ నినాదం? ఏదో కన్నుడి సేవ కొంత కారణాలలాగా వీళ్ళ చేతిలో వీళ్ళకి మట్టి అంటకుండా ఉన్నప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు దొంగ వైఖరి కొట్టేసినట్టు కనబడిపోయింది కదా. ఢిల్లీలో బీజేపీ కూడా ఏమైనా సహకారం చేశాడే? లక్ష్మణ్ గారు మళ్ళీ రాజ్యసభ ఎంపీ, బీసీ జాతీయ అధ్యక్షుడు, ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ నుంచి ఎగేసుకుని మరి ఎంపీ అయిపోయాడు. ఒక్క చలనం ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఓన్లీ పెట్ట కబుర్లు, కాలక్షేపం కబుర్లు, అంతకన్నా ఇంకెళ్ళి ఇంకా ముందు మరి రాబోయేది కాంగ్రెస్ గ్రాఫ్ ఇంకా ఇలా పడిపోతుందని అనుకోవాలి. కాంగ్రెస్ గ్రాఫ్ అని నేను అన్నాను, వాళ్ళు పెంచుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి ప్రయత్న శూన్యం ఉంది. నాయకుల్లో సమన్వయం కావాలి, సమన్వయంతో ముందుకెళ్ళడం కావాలి. అదే సార్ ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డి గారితోనే అంటే ప్రతిదీ కాదు. మరి ఎవరు మాట్లాడాలి సార్? ఇప్పుడు కేంద్రంతో ఇంకో దగ్గర లేట్లే. రేవంత్ రెడ్డి గారు పూనుకుంటేనే మన జూబ్లీ సెలక్షన్ ఏమైందో చూసాం కదా. అలా అందరూ పూనుకోవాలి కదా. ఏ నియోజకవర్గాలు జగ్గారెడ్డి గారు ప్రచారానికి వెళ్ళలేదు కానీ సన్మానాలు చేస్తున్నాడు, కనబడుతున్నాయి కదా ఇలాంటివన్నీ. దామోదర రాజనరసింహ గారి నియోజకవర్గం పెద్ద గుండు సున్నా. ఇవన్నీ సమాధానాలు. సీతక్క గారిది కూడా అట్లనే అయిపోయింది. అందరు ఆల్మోస్ట్ పెద్ద అంటే పేరున్న నాయకుల నియోజకవర్గాలలో కూడా ఎంపీలుగా ఉన్నా కూడా అసలు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇలా వరదల్లో వస్తే ఎట్లా కొట్టుకుపోతే అట్లాంటి పరిస్థితుల్లో చూస్తుంటే ఇంకా వాళ్ళు మరి ముందు వెళ్ళి ప్రజలతో ఎట్లా మమేకం అవుతారు సార్? ఎలా మాట్లాడతారు సార్? మరి వాళ్ళు మాట్లాడేస్తారు, ఏముంది ఏదైనా మాట్లాడచ్చు, 3 ఏళ్ళు ఏదైనా చేస్తారంటారు, కాలక్షేపమే కదా. సో మరి ఏంటి సార్ మరి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఉంటే బీఆర్ఎస్దే కావచ్చు, కాంగ్రెస్దే కావచ్చు, బీజేపీదే కావచ్చు, వాళ్ళ స్టాండ్స్ ఎట్లా ఉంటాయి అంటారు? అంటే బీఆర్ఎస్ రీఛార్జ్ అవ్వడానికి ఒక వెసులుబాటు వచ్చింది. జూబ్లీ ఎలక్షన్స్ కుదేలైన తర్వాత 50% దగ్గర ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక పవర్ చూపించిన తర్వాత రూలింగ్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా రీఛార్జ్ అవ్వడానికి చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి ఎలా ఎంఫసైజ్ అవుతారు అన్నది రాబోయే జెడ్పీటీసీ, ఎంపీసీసీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఇంకొంచెం పుంజుకోవడానికి అధినాయకుడు కనుక మంచి డైరెక్షన్స్ ఇస్తే ఇంకా దృఢంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రైట్. ఇక్కడంతా పాపం సర్వం రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఎన్ని రకాల పరిగెట్టాలో ఆయన మళ్ళీ. అంటే మీరు అనేది ఎట్లా ఉందంటే సీఎం గారు కాకుండా ఇంకా ఎవ్వరు పనులకు పూనుకోవట్లేదు, నాకైతే కనబడట్లేదు. సరే ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఏం లాభం? ఏమన్నా నీకు అవుట్కమ్ చూపిస్తే చూడు, వేస్ట్ అంటారు. అవుట్కమ్ కనబడలే కదా. సీఎం గారికి పెద్దపేట వేశారు రేవంత్ రెడ్డి గారు, నియోజకవర్గం ఇచ్చింది, దామోదర్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చింది, ఏం చూపించారు? ఇలాంటివన్నీ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.